సీడ్ కార్పొరేషన్లో చిత్రాలు ఎన్నో అట. టీఎస్ఎస్డిసి తెలంగాణ సీడ్ కార్పొరేషన్లో అవినీతి చిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయట. గడిచిన 9 సంవత్సరాల్లో ఈ సంస్థలో లక్షల రూపాయలు హాంఫట్ అయినాయట. గ్రో అవుట్ ఫామ్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన చెరో 50 లక్షలు, మొత్తం ₹1 కోటి హాంఫట్ అయినా పట్టించుకునే నాథుడే లేడట. తెలంగాణను ఏమన్నాడు? సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నాడు. గ్రో అవుట్ ఫామ్ పేరుతో ₹1 కోటి మింగేసిరట. ప్రస్తుతం అక్కడ ఉన్నది ముళ్ళ కంపలే. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు. గతంలో ఉన్న ఉత్పత్తిని కూడా తగ్గించేశారు. కొత్త వంగడాల విత్తనాల ఉత్పత్తే లేదు. కార్పొరేషన్ ఎండి సర్టిఫికేషన్ పదవుల్లో 9 ఏళ్లుగా కొనసాగుతున్న కేశవులట. కేశవులు అందరు 9 ఇయర్సే. మీరు చూడండి, చాలామంది అధికారులు స్టిల్ ఇంకా 9-10 ఏళ్ళైంది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ మరి వాళ్ళు చూడాలి. కార్పొరేషన్ ఎండి సర్టిఫికేషన్ పదవుల్లో 9 ఏళ్లుగా కొనసాగుతున్నాడట. ఈ కాలంలో 28 విదేశీ పర్యటనలు చేసిండట. 28 సార్లు విదేశాలకు పోయినట. మరి ఏం పనో? 28 సార్లు ఇంటూ ఎన్ని లక్షలు వేసుకోండిగా, దగ్గర దగ్గర ₹1 కోట్ల విదేశీ టూర్లకు తగలబెట్టిరు. మళ్ళీ ఆయన ఒక్కడే పోతాడా? ఇస్టా కాంగ్రెస్ నిర్వహణలోనూ గోల్మాల్. అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఆర్డర్లీ పనులట. ఏపీ మాజీ సీఎస్ ఇంట్లో ఒకరి ఊడిగం. ఎంత ఘోరమయ్యా ఇది! ఎక్కడా దొరికిర్రా ఆయన? ఈ రాష్ట్రానికి దరిద్రులు దొరికినారు. ఆర్భాటంగా ప్రకటించగా గడిచిన 10 సంవత్సరాల్లో విత్తనోత్పత్తి కాస్త ఏటా నేల చూపులు చూస్తూ అధపాతాళానికి పడిపోయింది. ఏది? సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని అన్నాడు కదా. విత్తనాల నాణ్యతను ధృవీకరించే సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలో కూడా అన్ని అవకతవకలే. ఇక్కడ సిబ్బంది బయోమెట్రిక్ ఉండదు. 2 అవుట్సోర్సింగ్ సిబ్బంది అసలు విధుల్లోకే రారు, సంతకాలు చేయరు. 9 ఏళ్లుగా జయశంకర్ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెచ్ఓడిగా, సీడ్ కార్పొరేషన్ ఎండీగా కేశవులు పనిచేస్తున్నారట. ఈ 9 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో 28 విదేశీ పర్యటనలు చేసిరట. ఏ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇన్ని విదేశీ పర్యటనలు చేయకపోవడం విశేషం. 28 సార్లు విదేశాలకు పోయిండట మనోడు. పైగా 2022 అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కేశవులు స్వస్థలమేది అంటూ ఒక ప్రశ్న వచ్చిందట. ఊరిని అమ్మ ఎవడా? గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ కేశవుల గురించిన క్వశ్చన్ వచ్చిందట. అసలు ఎవరు ఈ కేశవులు? మరి జీతం ఇక్కడ చేసేది ఆర్డర్లీ అట. సీడ్ సర్టిఫికేషన్లో ఉద్యోగంలో చేరిన 2 అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులకు హాజరవ్వట్లేదట. బయోమెట్రిక్ వేయటం లేదట. ఒకరేమో హైదరాబాద్ లంగర్ హౌస్లో నివాసం ఉంటున్న ఏపీ మాజీ సీఎస్ ఇంట్లో పనిచేస్తున్నాడట. మరొకరేమో ఆ మాజీ ఐఏఎస్ ఇంటి పక్కనే ఉండే సీడ్ కార్పొరేషన్ ఎండి ఇంట్లో ఊడిగం చేస్తున్నారట. ఈ 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏడాదికి ఒకసారి తెల్ల కాగితాలపైన సంతకాలు చేసి పంపుతున్నారట. దాన్నే రెన్యువల్ ఆఫ్ సర్వీసెస్గా అధికారులు రికార్డుల్లో పెడుతున్నారట. ఏం దుర్మార్గం ఇది! ఎంత ఘోరం! అంటే అక్కడ జీతం తీసుకొని వీళ్ళు ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇట్లా ఎన్ని? మీరు ఒకసారి ఎవరన్నా ఐపీఎస్ ఈ అధికారుల ఇళ్లలోకి పోండి, ఇట్లా చూస్తే ఒక 20-30 మంది హోంగార్డులు పోలీసులు కనిపిస్తాం. దేనికి ఉన్నారంటే ఏముండదు. విత్తనాభివృద్ధి కోసం గ్రో అవుట్ టెస్ట్ జీఓటీ ఫామ్ కోసం కేంద్రం 50 లక్షలు, రాష్ట్రం 50 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ కింద అందజేసినాయి. రాజేంద్రనగర్లోని జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో ఈ ఫామ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిరట. ఇప్పుడు అక్కడ ఓ పాడుబడ్డ ఒక గేటు, చెట్ల పొదలు, ముళ్ళ కంపలు తప్ప ఫామ్ లేదు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ₹1 కోటి నిధులు ఎక్కడా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒక విత్తన గింజను ఉత్పత్తి చేయకపోయినా యూసీలు మాత్రం సమర్పించినట. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తామంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఆర్భాటాలకే పరిమితమైంది. లక్షల నిధులు కేటాయించిన విత్తనోత్పత్తి పెరగకపోగా సీడ్ కార్పొరేషన్లో 10 ఏళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఎగుమతులు క్షీణించాయి. 2014-15లో సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విత్తనోత్పత్తి 3,18,000 క్వింటాళ్ళు అయితే 2021-22లో 1,56,000 క్వింటాళ్ళు, 2022-23లో 1,78,000 క్వింటాళ్లకు పడిపోయిందట. అంటే 2014-15 ఎప్పుడది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడే తెలంగాణ వచ్చినప్పుడు బిఫోర్ సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విత్తనాల ఉత్పత్తి 3,18,000 క్వింటాలు. మన మహానుభావుడు వచ్చి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని చెప్పిన తర్వాత అది సగానికి పడిపోయింది. ఇది ఎవరన్నా చెప్తారా దీనికి?
ఇష్టా కాంగ్రెస్కు ఇష్టారాజ్యంగా నిధులట. హైదరాబాద్లో 2019 జూన్ నెలలో 32వ ఇష్టా కాంగ్రెస్ సదస్సు నిర్వహించిరట. 75 దేశాల నుంచి 451 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు ఇష్టా కాంగ్రెస్ నోడల్ ఆఫీసర్గా వ్యవహరించిన టిఎస్ ఎస్ఓసిఏ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె కేశవులు వెల్లడించిరట. ఈ సదస్సు నిర్వహణకు అప్పట్లో రైతు బంధు నిధులు మళ్లించినట్లుగా ఫిర్యాదులు వచ్చినాయట. సుమారు 10 కోట్ల నిధులు ఇష్టా కాంగ్రెస్ సదస్సుకు ఖర్చు పెట్టిరట. ఇందులో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. 3 రోజులకు నోవాటెల్ హోటల్ భోజనాలకే 70 లక్షలు ఖర్చు పెట్టిరట. 3 రోజులకే 3 రోజుల భోజనాలు 70 లక్షలట. డెలిగేట్స్ గదులకు 25 లక్షలు, స్టాల్స్ ఏర్పాటుకు 43 లక్షలు, కార్నివాల్ ఏర్పాట్లకు 20 లక్షలు, తాజ్ హోటల్స్లో ఫుడ్ అండ్ బెవరేజెస్కు 26 లక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలకు 25 లక్షలు, ప్రచారానికి 12 లక్షలు, హైటెక్స్లో స్టేజీ ఇతరత్రా ఏర్పాట్లకు 20 లక్షలు, ఇస్టా వీడియో ఫిల్మ్లకు 18 లక్షలు, ఎగ్జిబిటర్లు అధికారుల ఫీజులకు 52 లక్షలు, రైతుల సమావేశానికి 56 లక్షలు, చిల్లర ఖర్చులకు 15 లక్షలు. ఇంకేమైనా రాసుకోపోయినవరా నాయన? చివరకు నోడల్ ఆఫీసర్ కేశవులు ఐఫోన్ కోసం 65,000 కూడా ఈ నిధుల్లోంచి ఖర్చు పెట్టిండట. ఊరిని అమ్మ, ఇంకా కొనపోయినవరా బాబు? చెప్పులు, డ్రాయర్లు, బనియన్లు అన్ని అల్లకెళ్ళ కొనేది ఉంటివి. ఇది గవర్నమెంటా? అసలు ఏం జరిగింది? ఇంత దుర్మార్గమా? ఇట్లాంటి ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో? రిటైర్డ్ ఆఫీసర్ల లిస్టుదే అని శాంతకుమారి గారు హెచ్ఓడీలందరికీ చెప్పడం, వాళ్ళు హడావుడిగా లిస్టులు తయారు చేసి 1100 మంది లెక్క తేల్చడం. మరి ఎక్కడ పోయి వీళ్ళంతా స్టిల్ అట్లే కంటిన్యూ అవుతున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి వీళ్ళ మీద చర్యలు తీసుకోడు? ఇప్పుడు శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి అన్నటోడు 75 సంవత్సరాలు వచ్చినాయి, రోజు గంటకు 4 సార్లు బాత్రూమ్ పోవాలి. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లా మరి? దేనికోసం? ఎవడు ఈ ముఖం చూద్దాం ఒకసారి. కేశవులు సీడ్ కార్పొరేషన్ ఈయన పేరు మీద గ్రూప్ 1లోనే క్వశ్చన్ వచ్చిందంటే మరి అది పెద్ద ఎత్తునే. టిఎస్ఎస్డిసి డైరెక్టర్ కేశవులు. ఏడునవా బాబు? ఓహో, ఈ మేధావేనా? కేశవులు కూడా ఐఫోన్ మన పైసల నుంచే కొనుక్కున్నాడట.